నీ చూపు వెళ్ళిన చోటకి నీ మైండ్ వెళ్ళనీయకుండా చూస్తే, మైండ్ ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉన్ ఉంటే నీకు బాధ లేదు. హోల్ బాడీ హ్యాజ్ టు యాక్ట్. దానివల్ల బాధ కలగవచ్చు. కొన్నిసార్లు సాక్షి భావన పోతుంది. అండ్ పోయినా సరే నువ్వు ఉంటే ఉందని, లేకపోతే లేదని తెలుసుకోవడమే నిజమైన సాక్షి భావన. ఇప్పుడు కదిలే మైండు, నిశ్చలంగా ఉన్న మైండ్ 2 నీకు తెలుస్తూనే ఉండాలి. అంటే మైండ్ బట్ సాక్షి ఎవ్రీథింగ్ అన్నీ చూస్తూ ఉందని తెలుస్తుంది నీకు. ఏ ఆలోచనలు రావటం లేదు. ఒకవేళ వచ్చిన ఆలోచనలు కూడా చూస్తున్నావు. ఇప్పుడు ఆకులు వచ్చాయి చెట్టుకి చూసావు, కాయలు వచ్చాయి చూసావు, ఎండిపోయి రాలిపోతున్నాయి చూసావు. అన్ని సందర్భాల్లోనూ నువ్వు స్థిరంగా చూస్తున్నావు. అంతేకాని నువ్వు అనుకున్నట్లు జరగటం లేదు అని అనుకున్నావా, నీ మనసు అక్కడ వచ్చేసింది అని లెక్క. సాక్షి భావన పోయిందని. సాక్షి భావన అప్పుడు ఉండదు. అసలు ఏమీ అనుకోవద్దు. ఏం జరిగినా చూడాలి. ఏమి జరిగినా అత్యంత ముఖ్యమైనదిగా అబ్జర్వేషన్. కొంత తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. అయినప్పటికీ కూడా ఒకవేళ నిజంగా నువ్వు ప్రతి ప్రాణిని అర్థం చేసుకోవాలి అంటే 99 సమస్యలు నువ్వు కావాలని చేసుకున్నవే తప్ప నిజంగా సమస్యలు కావు. నిజంగా సమస్యలు అంటావా, యూ సాల్వ్ ఇట్. ఎయిదర్ నువ్వు సంబడి సాల్వ్ ఇట్. ఇప్పుడు నిష్కామ కర్మ చేయాలి. కొన్నిసార్లు సహాయం చేయటం అవసరం. సహాయం చేయటం సహాయం అవుతుంది. కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు సహాయం చేయకుండా ఉండటం అసలైన సహాయం అవుతుంది. అందుకనే సహాయ నిరాకరణ ఉద్యమం వచ్చింది. కొన్ని సందర్భాల్లో నువ్వు నిష్కామ కర్మగా నువ్వు చేయగలిగిందే చేయాలి. అనవసరమైన సహాయం చేయటం కూడా అక్కడ తప్పుగా వస్తుంది. ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారు, తాళి కట్టాలి. ఆ తాళి కట్టే బదులు నువ్వు కడతానంటే అది సహాయం అవ్వదు, వ్యతిరేకం అవుతుంది. అలా నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకు నీవు చూడటం వరకే సాక్షి భావన. ఏం జరిగినా చూడటం, అబ్జర్వేషన్. జరిగేదే జరుగుతుంది. నువ్వు మనసులో ఏమనుకోవద్దు. ఏం జరిగినా అది ఎందుకో అందుకు జరుగుతుందని చూస్తూ ఉండటమే నిజమైన సాక్షి. ఏం జరిగినా జస్ట్ వాచ్. ఇలా ఒక సంవత్సరం ఉండి చేసి చూస్తే నీకు మొత్తం నీ ఇమేజ్ పడిపోతుంది. నీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ గురువు ఒక ఎక్స్పెక్టేషన్స్ అన్నీ పడిపోతాయి. లక్ష్యం పడిపోతుంది. ప్యూర్ వర్క్ ఉంటుంది. ఒక పని మాత్రమే నీకు మిగులుతుంది. నిష్కామ కర్మ అంటే ఇదే. నువ్వు ఏ పనిలో ఉంటే ఆ పనిలో ఉండటమే నిజమైన ధ్యానం. అంటే ఏమి చేయకుండా ఉండటం. థాట్స్తో జర్నీ చేయొద్దు. మొట్టమొదటి నీకు ఏర్పడిన థాట్ని వదిలేయటం, నిష్పక్షపాతంగా వదిలేయటం. వస్తాయి పోతాయి, చూడటా ఉంటావు. జస్ట్ వాచ్. అప్పుడు నువ్వు నిజమైన నిష్కామ కర్మ చేయగలుగుతావు. నీ స్థితిలో నువ్వు ఉండగలుగుతావు. సైకలాజికల్గా